మహారాష్ట్ర తరహాలో రుణమాఫీ అట. పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. అధ్యయనానికి వెళ్లిన అగ్రికల్చర్ ఫైనాన్స్ ఆఫీసర్లు. త్వరలో రాష్ట్ర సర్కారుకు ఆఫీసర్ల రిపోర్ట్. పూర్తి అధ్యయనం తర్వాతే గైడ్ లైన్స్ ఖరారు. 2019లో 2 లక్షల క్రాప్ లోన్లు మాఫీ చేసిన మహారాష్ట్ర. సో అక్కడ ఎట్లా మాఫీ చేశారు 2 lakhs క్రాప్ లోన్ అన్న దాని మీద అధ్యయనం చేస్తున్నారట. సో ఈ రుణమాఫీలో 3 types ఆఫ్ లోన్స్ ఉంటాయి. ఈ లోన్స్లో రైతులు తీసుకునే లోన్స్లో ఒకటి క్రాప్ లోన్స్ ఉంటాయి, 2 టర్మ్ లోన్స్ ఉంటాయి, మూడోది ఈ గోల్డ్ లోన్స్ ఉంటాయి. అంటే పాస్బుక్ అండ్ గోల్డ్ పెట్టి లోన్లు తీసుకుంటారు. మరి ఈ 3 రకాల లోన్లు మాఫీ చేస్తారా? వీళ్ళు మేనిఫెస్టోలో అయితే ఓన్లీ పంట రుణాలు అనే పెట్టిరు. సో ఇప్పుడున్న దాని ప్రకారం అయితే అన్ని రకాల లోన్లు మాఫీ చేస్తారన్న చర్చ అయితే నడుస్తున్నది. సో వీళ్ళు మహారాష్ట్రలో ఎట్లా 2 లక్షలు చేసిరు దాని ప్రకారంగా చేసే అవకాశం ఉందట. 15 ఆగస్టు కల్లా రైతుల క్రాప్ లోన్లు మాఫీ చేస్తామన్న రేవంత్ రెడ్డి ఆ దిశగా చర్యలు వేగవంతం చేశారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో పంట రుణాలు మాఫీ చేసిన విధానాలను అధ్యయనం చేస్తున్నారు. 2019లో మహారాష్ట్ర సర్కారు ఒకేసారి 2 లక్షల లోపు 20,000 కోట్ల పంట రుణాలు మాఫీ చేసింది. ఒకవేళ మన దగ్గర చేయాలి అనుకుంటే టోటల్ దాదాపు అంటే 3 types ఆఫ్ లోన్స్ కనుక మనం ఇది చేయాలి అనుకుంటే దాదాపు ఒక 35,000 కోట్ల దాకా అయ్యే అవకాశం ఉందట. ఇదే మోడల్ మన రాష్ట్రంలోని పరిస్థితులకు కూడా అతికినట్టు సరిపోవడంతో ఆ పద్ధతిలోనే ఇక్కడ రుణమాఫీ చేయాలని భావిస్తున్నారు. సర్కార్ ఆదేశాల మేరకు మహారాష్ట్ర మోడల్ను అధ్యయనం చేసేందుకు అగ్రికల్చర్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లకు చెందిన సీనియర్ ఆఫీసర్లు ఇటీవలే ముంబైకి వెళ్ళొచ్చారు. మహారాష్ట్రలో పంట రుణాలు ఎలా మాఫీ చేశారో అనే దానిపై అక్కడి ఉన్నతాధికారులతో 2 రోజుల పాటు స్టడీ చేశారు. మహారాష్ట్రతో పాటు రాజస్థాన్లో కూడా ఇదే తరహాలో పంట రుణాల మాఫీ అమలు చేశారని అధికారులు చెబుతున్నారట. మహారాష్ట్రలో ఏకకాలంలో చేసిరట. ఇది ఏకకాలంలో చేస్తేనే మన రైతులకు ఉపయోగపడుతుంది. విడతల వారీగా చేస్తే మళ్ళీ ఇంట్రెస్ట్ తడిసి మోపడవుతుంది. ఇంట్రెస్ట్ డబ్బులు గవర్నమెంట్ నుంచి బ్యాంకులకు పోవడం తప్ప రైతులకి న్యాయం జరగదు. ఉన్న లోను ఉన్నట్టే ఉంటుంది. ఇప్పుడు 1,00,000 రూపాయలు 4 విడతల్లో మాఫీ అన్న కేసీఆర్ కొంతవరకు మాఫీ చేసిండు. ఏం లాభం? అది ఇంట్రెస్ట్ కిందికే పోయింది. మళ్ళీ ఎట్లున్నా అసలు అట్లనే ఉన్నది. ఇది కూడా కొంతమందికే చేసిండు. మహారాష్ట్రలో ఏకకాలంలో రుణమాఫీ. మహారాష్ట్ర ప్రభుత్వం మహాత్మా జ్యోతిబా పూలే షెట్కారీ ఖర్చు ముక్తి యోజన పేరుతో 2 లక్షల పంట రుణాలు మాఫీ చేసింది. 2015 ఏప్రిల్ 1 నుంచి 2019 మార్చి 31 వరకు ఉన్న పంట రుణాలను ఏకకాలంలో మాఫీ చేసింది. మహారాష్ట్రతో పాటు రాజస్థాన్లో కూడా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ను నోడల్ ఏజెన్సీగా ఏర్పాటు చేసి రైతులకు రుణ విముక్తి కల్పించారు. ఈ నోడల్ ఏజెన్సీకి సర్కారు షూరిటీ ఇచ్చి అసలు వడ్డీతో కలిపి వాయిదా పద్ధతిలో చెల్లిస్తోంది. అయితే తెలంగాణలో కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ కాకుండా వ్యవసాయ ఆర్థిక శాఖల సమన్వయంతోనే రుణమాఫీ చేయాలని సర్కారు యోచిస్తున్నది. దీనిపైన త్వరలోనే అధికారులు సర్కారుకు నివేదిక అందించబోతున్నారు. నివేదిక అందిన తర్వాత గైడ్ లైన్స్ ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. సమగ్ర అధ్యయనం తర్వాత గైడ్ లైన్స్. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే 2 లక్షల లోపు పంట రుణాలు మాఫీ చేస్తామని అసెంబ్లీ ఎన్నికల టైంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని చేర్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఇటీవలి పార్లమెంట్ ఎన్నికల టైంలో కూడా ఇదే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి అస్త్రంగా వాడుకున్నారు. ఆగస్టు 15వ తేదీలోగా ఏకకాలంలో క్రాప్ లోన్లు మాఫీ చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ సర్కార్ రుణమాఫీ చేస్తే తన పదవికి రాజీనామా చేస్తాను అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సవాల్ విసిరారు. రాజీనామాతో రెడీగా ఉండాలని సీఎం ప్రతి సవాల్ విసిరడంతో ఈ అంశం రాజకీయాలను హీటెక్కించింది. ఇటు రైతుల్లోనూ రుణమాఫీ పైన ఉత్కంఠ నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 15 నాటికి క్రాప్ లోన్లను మాఫీ చేసి తీరాలని సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలతో ఉన్నారు. ఆయన ఆదేశాలతో ఇప్పటికే బ్యాంకర్లు క్రాప్ లోన్ల లెక్కలు తీసి సర్కారుకు అందించారట. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక కుటుంబాన్ని యూనిట్గా తీసుకోవాలన్నా, ఒకవేళ అలా తీసుకుంటే గుర్తింపు కోసం రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవాలా, ప్రభుత్వ ఉద్యోగులను ట్యాక్స్ పేయర్లను అర్హులుగా గుర్తించాలా వద్దా, ఇలాంటి అంశాలపైన చర్చలు కొనసాగుతున్నాయట. పలు పథకాల్లో గత బీఆర్ఎస్ సర్కార్ అనుసరించిన విధానాల వల్ల పెద్ద మొత్తంలో ప్రజాధనం దుర్వినియోగమైందనే విమర్శల నేపథ్యంలో పూర్తిస్థాయి అధ్యయనం చేసిన తర్వాతే గైడ్ లైన్స్ రూపొందించాలి అనుకుంటున్నారట. డిసెంబర్ 9 కటాఫ్ తేదీ అట. డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన రావడంతో పాటు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ బర్త్డే సైతం అదే రోజు కావడంతో ఈ తేదీకి పార్టీ పరంగా ప్రత్యేక ప్రాధాన్యత ఉన్నది. అందుకే దీన్ని సెంటిమెంట్గా భావించి ఇదే రోజును పంట రుణాలకు కటాఫ్ తేదీగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించిందట. 2023 డిసెంబర్ 9 నాటికి రైతులకున్న క్రాప్ లోన్లను మాఫీ చేయాలని సర్కార్ భావిస్తోంది. సో 25,000 కోట్ల నుంచి 30,000 కోట్ల వరకు భారం పడవచ్చని ఆర్థిక శాఖ అంచనా వేస్తున్నది. సో కటాఫ్ తేదీ ఇదేట. 2023 డిసెంబర్ 9 నాటికి ఎవరెవరైతే బిఫోర్ లోన్లు తీసుకున్నారో వాళ్ళవి మాత్రమే ఇదవుతాయి అన్నమాట.